వెల్కమ్ టీవీ3 స్పీడ్ న్యూస్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రస్థానం ముగిసిందని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జీవన్ రెడ్డి భేటీని కేవలం రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. ప్రజల పట్ల నిజమైన చిత్తశుద్ది లేకుండా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వంపై చర్చల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు. ప్రజల సమస్యలపై మాట్లాడకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. హైడ్రా వంటి సంస్థలు ప్రభుత్వ భూములను రక్షిస్తున్నప్పుడు వాటిపై అనవసర ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజలు ఇప్పుడు నిజాలు గుర్తించారని, బీఆర్ఎస్ కు భవిష్యత్తులో స్థానం ఉండదని వ్యాఖ్యానించారు. రాజకీయంగా పార్టీ ముగిసిన అధ్యాయంగా మారిందని పేర్కొన్నారు. మాట్లాడుతూ అంటే ఏ పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని అంటే వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి చేరాలంటే కూడా దాటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెబుతున్నప్పటికీ వాస్తవానికి బీజేపీతో టచ్ లో ఉన్నారని విమర్శించారు. ఈ సంబంధాలకు చంద్రబాబు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజకీయంగా తనను కాపాడుకోవడానికి రేవంత్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ముందు ఒకలా వెనక మరోలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకునే సమయం దగ్గర పడిందని చెప్పారు. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలని, నాయకులు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావడం లేదని చెప్పట్టుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి. నీకు ఎందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులను నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి, బీఆర్ఎస్ ఓటమికి ప్రజలను కారణం చేయడం సరైంది కాదని కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజలు తప్పు దిశలో ఓటు వేశారని చెప్పడం నాయకత్వ వైఫల్యాన్ని దాచే ప్రయత్నమని విమర్శించారు. ఓటమి తర్వాత ప్రజలను తప్పుపట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. పార్టీ లోపాలను అర్థం చేసుకుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల తీర్పును గౌరవించడం ప్రతి నాయకుడి బాధ్యత అని చెప్పారు. ప్రజల విశ్వాసం తిరిగి పొందాలంటే నిజాయితీతో పనిచేయాలని సూచించారు. పార్టీ అంతర్గతంగా సమీక్షలు జరిపి ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రజలతో మమేకమయ్యే రాజకీయాలే భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ పార్టీని మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తూ టెండర్లలో పాల్గొనకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న అదే సంస్థకు ఈ పనులు ఇవ్వడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల డబ్బుతో జరిగే ప్రాజెక్టుల్లో పారదర్శకత అవసరమని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలన్నీ ఆ కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా వచ్చేలాగా నిబంధనలన్నింటినీ మార్చి నడిపేటువంటి సంస్థ ఏదైతుందో అది కాళేశ్వరం కట్టిన సంస్థనే మూసిని కూడా డెవలప్ చేస్తామనేటువంటి పేరు మీద ముందుకు వస్తూ ఉంది. ఇద్దరు అట్లే తిట్టుకుంటూ ఉండండి, బట్ కేసులు పెట్టుకోవద్దు, అరెస్టులు చేయొద్దని వాళ్ళ లావాదేవీలన్నింటినీ సాఫ్గా నడుపుతున్నటువంటి సంస్థ కాళేశ్వరం నిర్మాణం లోపల ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ. అందుకని ఈయన సిబిఐ విచారణ ఈయన అడిగాడు, ఆయన అట్లే నడిపిస్తూ ఉంటాడు. నిన్న నీళ్ల శాఖ మంత్రి అనుకుంటాడు పోయి చెప్తున్నాడు, దోషులను ఎవరిని వదిలిపెట్టం. ఎన్ని రోజులైంది సార్? కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇద్దరూ రాజకీయంగా పరస్పరం సహకరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. కేవలం కొన్ని బ్యారేజీలకే విచారణ పరిమితం చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ మార్పు అవసరమని వ్యాఖ్యానించారు. ప్రజలు నిజాలను గుర్తించి తగిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరంలో. దయచేసి
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ నేతలు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపించారు. ఆర్టీసీలో ప్రజాపాలన లేకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఏపీ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ప్రభుత్వం అధికారంలో ఉందనే కారణంతోనే తనను డిస్మిస్ చేశారని ఆరోపించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతోనే ఉద్యోగ సంఘాలు ధర్నా చేస్తున్నాయని అన్నారు. గతంలో ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేశానని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడితో తనపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇలాంటి పరిణామాలకు తాను భయపడనని, చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. నిజం బయటపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కడప కలెక్టర్గా రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది మనందరూ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు